నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. దేశవ్యాప్తంగా జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 7 నియోజకవర్గాల ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి విజయడంకా మోగిస్తుంది. సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో తొలి నుండే ఎన్డీఏ అభ్యర్థులు తమ ప్రత్యర్థులపై స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శిస్తూ దూసుకుపోతున్నారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి ఆధిక్యం ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. మరోవైపు 5 రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లోనూ ఎన్డీఏ హవా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం కౌంటింగ్ జరుగుతున్న 6 స్థానాల్లో 4 బీజేపీ ఆధిక్యంలో ఉండగా, ఒక స్థానంలో ఎన్సీపీ ముందంజలో ఉంది. దక్షిణ భారత రాష్ట్రమైన కర్ణాటకలో మాత్రం కాంగ్రెస్ పార్టీ తమ ఉనికిని చాటుకుంటూ ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇక నాగాలాండ్లోని కోరిడాంగ్ నియోజకవర్గ ఫలితంపై ఇంకా స్పష్టత రావాల్సిన అవసరమైతే ఉంది. పశ్చిమ బెంగాల్ ఎర్లీ ట్రెండ్స్ ఎగ్జిట్ పోల్స్ను నిజం చేస్తున్నాయి. పోస్టల్ బ్యాలెట్లో అధికార పార్టీ టీఎంసీకి బీజేపీకి హోరాహోరీ పోటీ కొనసాగినప్పటికీ మొదటి 1-2 రౌండ్ల లెక్కింపులో ఇదే ఉత్కంఠ కొనసాగింది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా ఎర్లీ ట్రెండ్లో బీజేపీ 154 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతుంది. దీంతో మెజార్టీ మార్కును దాటడంతో కాషాయ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అధికార టీఎంసీ సైతం 108 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతుంది. చాలా నియోజకవర్గాల్లో 100లో మాత్రమే లీడ్ ఉండడంతో తుది ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది. బీజేపీ కీలక నేత సువేందు అధికారి 2 స్థానాల్లోనూ లీడ్లో కొనసాగుతున్నారు. ఎర్లీ ట్రెండ్స్తో టీఎంసీ కార్యాలయం, మమతా బెనర్జీ ఇంటి వద్ద నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. మరోవైపు తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక కొత్త పార్టీ సంచలనం సృష్టించే దిశగా ముందుకు సాగుతుంది. ప్రముఖ నటుడు దళపతి విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం పార్టీ తొలి ఎన్నికల్లోనే స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. ప్రస్తుత కౌంటింగ్ ట్రెండ్ ప్రకారం టీవీకే పార్టీ ఏకంగా 104 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. టీవీకే ఆధిక్యంలో కొనసాగుతుండడంతో విజయ్ అభిమానులు ఇప్పటికే వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువత, తటస్థ ఓటర్లు విజయ్ నినాదమైన మార్పునకు జై కొట్టినట్టు చాలా స్పష్టమవుతుంది. ప్రధానంగా యువ ఓటర్ల గంపగుత్త మద్దతే విజయ్ను సెంచరీ దిశగా నడిపించిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్రెండ్స్ ఇలాగే కొనసాగితే తమిళనాడులో విజయ్ అధికారాన్ని చేజిక్కించుకునే ఛాన్స్ ఉంది. ఇక తమిళనాడు ఓట్ల లెక్కింపులో ఊహించని ఫలితాలు వెల్లడవుతున్నాయి. అధికార డిఎంకే పార్టీ నేతలు ఓటమి బాట పడుతున్నారు. తాజా ట్రెండ్స్ ప్రకారం టీవీకే 104 స్థానాల్లో లీడ్లో కొనసాగుతుండగా ఏఐడిఎంకే 70 స్థానాలతో 2వ స్థానంలో, అధికార డిఎంకే కేవలం 51 స్థానాలకు పరిమితమై 3వ స్థానంతో సరిపెట్టుకుంది. కొలత్తూరు నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న సీఎం స్టాలిన్ తొలి రౌండ్ల లెక్కింపులో మాత్రం వెనుకంజలో ఉన్నారు. ముఖ్యమంత్రే కాకుండా ఆ రాష్ట్ర మంత్రివర్గంలోని 28 మంది మంత్రులు వెనుకంజలో ఉన్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ చెపక్లో వెనుకబడి ఉండగా, ఇప్పుడు సీఎం, ఇతర మంత్రులు సైతం అదే బాటలో ఉండడంతో డిఎంకే శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. ఎన్నికల ఫలితాలు అధికార డిఎంకేకు కోలుకొని దెబ్బతీశాయి. ఫలితాల సరళి చూసి దిగ్భ్రాంతికి గురైన డిఎంకే కార్యకర్తలు సంబరాల కోసం వేసిన టెంట్లు తొలగించారు. డిఎంకే ప్రధాన కార్యాలయం ముందు జనాలు లేక బోసిపోయింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు కార్యాలయం వద్దే బోర్న విలపిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. 140 స్థానాలున్న కేరళం అసెంబ్లీలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అంటే యూడిఎఫ్ చాలా స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోతుంది. దీంతో యూడిఎఫ్ అధికారంలోకి వస్తే కేరళ తదుపరి ముఖ్యమంత్రి ఎవరైనా చర్చ రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. సీఎం రేసులో కేరళ ప్రతిపక్ష నేతగా ఉన్న కాంగ్రెస్ నేత సతీశన్, మరో సీనియర్ నేత రమేష్, అలాగే ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇక కూటమిలో ఉన్న ముస్లిం లీగ్ నేతలైతే మాత్రం సీఎం పదవి తమకు ఇవ్వాలనే డిమాండ్ కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో
మరికొద్ది గంటల్లో కేరళం ప్రజల తీర్పు రాబోతుంది. దీంతో ఆ రాష్ట్రాన్ని వచ్చే 5 ఏళ్లు నడిపించే నాయకుడు ఎవరైనా దానిపై స్పష్టత రాబోయే అవకాశం ఉంది. మరోవైపు అస్సాం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్లో అధికార బీజేపీ కూటమి ప్రభంజనం సృష్టిస్తుంది. తొలి రౌండ్ నుండే ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా భారీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. ప్రస్తుతం బీజేపీ కూటమి మొత్తం 84 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. కాంగ్రెస్ కూటమి కేవలం 27 స్థానాల్లోనే లీడ్లో ఉంది. ఇతరులు ఒక స్థానంలో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. మొత్తం 126 స్థానాలున్న అస్సాం అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 64ను బీజేపీ కూటమి ఇప్పటికే దాటేసింది. ప్రస్తుత ట్రెండ్స్ ఇలాగే కొనసాగితే అస్సాంలో కాషాయ పార్టీ వరుసగా 3వసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం చాలా ఖాయంగా కనిపిస్తోంది. ఇక కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ప్రస్తుతం అధికారంలో ఉన్న ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ నేతృత్వంలోని ఎన్డీఏ దూసుకుపోతుంది. కాంగ్రెస్ నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ వైపు ఈసారి కూడా ప్రజలు మొగ్గు చూపలేదు. ఇలా 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలైతే మాత్రం దేశవ్యాప్తంగా సంచలనంగా మారుతున్నాయి. ప్రస్తుతం వస్తున్న ట్రెండ్స్ బట్టి చూస్తే మాత్రం దాదాపుగా తమిళనాడు విషయానికి వస్తే మాత్రం తమిళనాడులో కొత్తగా కేవలం 2 లోపే స్థాపించిన ప్రముఖ నటుడు విజయ్ ఇక టీవీకే పార్టీ విజయం దిశగా అయితే అడుగులేస్తుంది. ఇప్పటివరకు వచ్చిన ట్రెండ్ ప్రకారం అయితే మాత్రం సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అయితే మాత్రం తమిళనాడులో నిలిచింది. చాలామంది ఎగ్జిట్ పోల్ ప్రకారం అయితే మాత్రం ఇక డిఎంకే మరోసారి విజయం సాధించబోతున్నట్టు వార్తలు వచ్చాయి. హంగు వస్తే మాత్రం ఇక ఏఐడిఎంకే అలాగే టీవీకే కూడా కలిసే అవకాశం ఉన్నట్టు కూడా ప్రచారం జరిగింది. దాదాపు మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంతా కూడా డిఎంకేకే అనుకూలంగా ఉన్నాయి. కానీ ఫలితాలను బట్టి చూస్తే మాత్రం అధికార డిఎంకే పార్టీ 3వ స్థానంలో ఉండడం కూడా ఒక్కసారిగా రాజకీయ విశ్లేషకుల్లో అందరిలో కూడా ఆశ్చర్యాన్ని కూడా గురిచేస్తుంది. బెంగాల్ అనేది ఇక ఫలితంపైనే దేశమంతా కూడా రాజకీయాలపై అవగాహన ఉన్న వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. బెంగాల్ ఈసారి మమతా వర్సెస్ ఎన్డీఏ లాగైతే కొనసాగింది. ఇక టీఎంసీని ఎలాగైనా ఓడించాలి, అక్కడ కాషాయం జెండా ఎగరవేయాలని కూడా ఎన్డీఏ కూటమి అయితే మాత్రం ప్రధానంగా ఫోకస్ పెట్టింది. అన్ని రకాల ఏ వ్యూహాన్ని కూడా వదిలిపెట్టకుండా ఈసారి పశ్చిమ బెంగాల్ ఎలాగైనా జెండా ఎగరవేసే లక్ష్యంగా అడుగులేస్తున్న సందర్భంలో ఫలితాలైతే మాత్రం ఇక ఎన్డీఏ కూటమికి అనుకూలంగా వస్తున్నాయి. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అక్కడ బీజేపీ ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం అయితే మాత్రం ముందంజలో కనిపిస్తుంది. ఇక ప్రభుత్వానికి ఫామ్ చేయడానికి అన్ని రకాల అవకాశాలు కూడా కొనసాగిస్తున్నాయి. ఇలా మొత్తానికి బీజేపీ కలలు కన్నా బెంగాల్లో కాషాయ జెండా ఎగరవేయాలన్న లక్ష్యం అయితే మాత్రం నెరవేరబోతుంది. ఇక దీది ఇక తమ పాలనకు ఇక మొత్తానికైతే మాత్రం ముగింపు పడబోతుంది. ఇలా టీఎంసీ మొత్తానికైతే మాత్రం అక్కడ వెనుకంజలో ఉంది. ఇక బీజేపీ అక్కడ ఫామ్ చేయడానికి అన్ని రకాల అవకాశాలు కనిపిస్తుంది. ఇక కేరళ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ కాంగ్రెస్ సంబంధించిన యూడిఎఫ్ సంబంధించిన కూటమి అయితే మాత్రం ముందంజలో కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ కూటమి ఇక్కడ విజయం సాధించబోతున్నట్టయితే మాత్రం స్పష్టంగా అందుతున్న సమాచారం ప్రకారం అయితే మాత్రం కనిపిస్తూ ఉంది. చూడాలి మరి ముఖ్యమంత్రి ఎవరు అనే దానిపైన మాత్రం ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. ఎందుకంటే ఇక దాదాపు మెజారిటీ ముందస్తు నుండే అంటే ఎగ్జిట్ పోల్స్ నుండే కూడా దాదాపుగా కాంగ్రెస్ గెలవబోతుంది, వాళ్ళ ఫ్రెండ్ గెలవబోతున్న వార్తలు వచ్చినాయి. అందుకు తగ్గట్టుగానే కూడా ఫలితాలు రావడంతో మరి ఇక్కడ సతీష్ అనే వ్యక్తి అయితే మాత్రం ప్రధాన ప్రతిపక్ష నేతగా చాలా కాలం రాజీ లేని పోరాటం చేస్తున్నారు. ముస్లిం లీగ్ నేతలు అయితే మాత్రం ఆయనకే మద్దతుగా ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ ఆయనను కాదంటే మాత్రం మా ముస్లిం లీగ్ సంబంధించిన కూటమి నుండే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కూడా ఇప్పటికే ప్రతిపాదన పెట్టినట్టయితే మాత్రం వార్తలు వినిపిస్తున్నాయి. ఇక కేసీ వేణుగోపాల్ సంబంధించిన అంశం కూడా వస్తుంది. ఆయన కూడా బరిలో ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. మరి కాంగ్రెస్ అధిష్టానం ఎలా నిర్ణయం తీసుకుంటో తెలియాల్సిన అవసరమైంది. ఇక కాంగ్రెస్ అయితే మాత్రం మొత్తానికైతే మాత్రం కేరళలో అధికారంలో రాబోతుంది. ఎన్డీఏ అయితే మాత్రం ఈసారి అన్ని రాష్ట్రాల్లో కూడా స్పష్టంగా వాళ్ళ యొక్క హవా కొనసాగుతుంది. ప్రధానంగా పశ్చిమ బెంగాల్లో ఎన్డీఏ రాబోతుంది, అలాగే పుదుచ్చేరిలో కూడా ఎన్డీఏ రాబోతుంది. దాంతోపాటు అస్సాంలో కూడా ఎన్డీఏ 3వసారి అధికారంలో రావడానికి చాలా స్పష్టంగా అందుతున్న సమాచారం, ఓటర్ల నాడి, జరుగుతున్న పరిణామాలు ట్రెండ్ బట్టి చూస్తే అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ 5 రాష్ట్రాల ఎన్నికలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన నేపథ్యంలో మరికొద్ది గంటల్లో మరి ఎవరెవరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే దానిపై ఒక స్పష్టంగా రిజల్ట్ అయితే రాబోతుంది. మరి కీలక ముఖ్య నేతలు అయితే మాత్రం ప్రధానంగా వెనుకంజలో ఉన్నారు. ఒక్కొక్కరు స్టాలిన్ అయితేంది, మమతా బెనర్జీ అయితేంది, ఇలా కీలక అత్యంత ఉన్న నేతలే ఈరోజు ముఖ్యమంత్రి క్యాండిడేట్లే వెనుకంజలో ఉండడం అయితే మాత్రం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మరికొద్ది గంటల్లో 5 రాష్ట్రాల ఎన్నికల భవితవ్యం అయితే మాత్రం తెలిసే అవకాశం ఉంది.